డిమాండ్ చేస్తాం. శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెడ్ క్రాస్ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, నంది ఉమాశంకర్ నేతృత్వంలో రక్తదాన అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక రెడ్ క్రాస్ ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తలసేమియా, సికిల్ సెల్, లుకేమియా బాధిత చిన్నారులకు రక్తదానం గురించి ప్రజలకు తెలియజేశారు. ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు, రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. పాల్గొన్న రక్తదాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ ఫౌండర్, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వాలంటీర్గా చేస్తున్నటువంటి నంది ఉమాశంకర్ గారు పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్లో సుమారు ఒక 40 మంది వరకు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ రక్తాన్ని మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే ఎమర్జెన్సీగా ఎవరికైతే ఇప్పుడు బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉమాశంకర్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈయన ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మా ప్రీతమ చైర్మన్ గారు ఈయనకి మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తెలియజేశారు. అలాగే ఈయన ద్వారా ఇంకా కొన్ని సేవలు మాకు అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడపడుతున్న అనేక కార్యక్రమాల్లో నంది ఉమాశంకర్ రెడ్ క్రాస్ వాలంటీర్ మరియు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ ఫౌండర్ జన్మదిన సందర్భంగా ఈరోజు సుమారు ఒక 40 నుంచి 50 మందితో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెంటర్లో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉమా ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ ద్వారా ఓన్లీ బ్లడ్డే కాకుండా చాలా వరకు ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎమర్జెన్సీగా మందులు అవసరమైన, నిత్యావసర వస్తువులు, చాలామంది వికలాంగులకు ట్రైసైకిల్స్, అట్లాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఈ మధ్యనే ఒక క్యాన్సర్ పేషెంట్ సుమారు 7 లక్షల రూపాయలు